అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల అక్టోబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇంకా ఎంప్లాయీస్కి చాలా డిపార్ట్మెంట్కి ఇంకా జమ కాలేదు. ఈ ప్రైమరీ హెల్త్, అలాగే మున్సిపాలిటీ, అలాగే చాలా డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా బిల్లు చెక్ చేయడింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది బిల్లు ఇక్కడ కూడా జమ కాలేదు. ఇది కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. అది ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసు, ఇక్కడ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంబంధించి ఒక బిల్ ఇది కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. అలాగే ఏఎస్డబ్ల్యూ ఆఫీస్ మున్సిపాలిటీకి సంబంధించి, అలాగే గ్రామ సచివాలయం సంబంధించి ఇక్కడ కూడా జమ కాలేదు. ఇట్లా ఈ విధంగా చాలా వరకు డిపార్ట్మెంట్స్ ఇంకా జీతాలు జమ కాలేదు. పెన్షన్స్ అయితే ఎక్కువ భాగం ఉదయం నుంచి జమ అయినట్లు తెలుస్తుంది. నిన్న సాయంత్రానికి మొన్న అయితే ఉద్యోగులకు సంబంధించి 60% వరకు బిల్లు జమ కావడం జరిగింది. అయితే పెన్షన్స్ కొద్దిగా మాత్రమే జమ అయ్యాయి మొన్న. అయితే మనకి ఈరోజు ఉదయం నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా పెన్షన్స్ ఎక్కువ భాగం జమ కావడం జరిగింది. దాదాపు ఇప్పటికే 80 నుంచి 90% వరకు పెన్షన్లు జమ అయ్యాయి. అయితే ఉద్యోగుల జీతాలు మాత్రం ఈరోజు బిల్లుల్లో ఎటువంటి కదలిక లేదు. దాదాపుగా చాలా డిపార్ట్మెంట్ సంబంధించి ఒక 40 నుంచి 50% వరకు ఉండొచ్చు. ఈ బిల్లన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఎటువంటి కదలిక అయితే లేదు. ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉండి ఇంకా జీతాలు జమ కాని వారికి ఇంకా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ ఆ బిల్లులో కదలిక వస్తే రేపు ఉదయం నుంచి ఈ జీతాలు జమ కావడం అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద వీరికైతే ఈరోజు జీతాలు వచ్చే సమస్య అయితే తక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తుంది.